హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నేనైతే చాలా చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవైతే పికిల్ బాటిల్స్ అన్నీ అయితే పార్సిల్ అంటే అన్ని పికిల్స్ ఇలాగా మంచిగా డబ్బాల్లో అయితే పెట్టేసామన్నమాట. 1 kg, హాఫ్ కేజీ అండ్ పావు కిలో అలాగా. అండ్ ఈరోజు అవిసె గింజల పొడి కూడా చేసాము, కారప్పొడి. అవి కూడా ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. సో సండే వస్తే మంచిగా రెస్ట్ తీసుకుందామంటే సో ఆ రోజు అయితే ప్రిపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ మధ్య. ఎందుకంటే అంటే ఆర్డర్స్ ఏవైతే పికిల్ ఆర్డర్స్ ఉన్నాయో, సో ఫస్ట్ పచ్చడి రెడీ చేసిన తర్వాత ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన పికిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పండు మిర్చి పచ్చడి అనేది ఒక 2 kgs ఆర్డర్ ఉంటే కనుక మేము ఒక 4 kgs అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. సో దాన్ని ఏంటంటే ఆ 2 kgs వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన పికిల్ ఏదైతే ఉంటుందో ఆ పికిల్ని ఇలా బాటిల్స్లోకి పెడితే ఇదేంటంటే వీక్ డేస్లో అంటే డైలీ అయితే కొంచెం కుదరటం కష్టం అనమాట ఇలా చేయటం. సో అందుకని వీక్ డేస్లో ఈ మిగిలిన పికిల్ అనేది సేల్ అయిపోతుంది. సో అలా అనమాట. ఈరోజైతే పికిల్స్ ఒక 3-4 వెరైటీస్ అయితే ఇలా ప్యాక్ చేసామండి. అంటే కొంచెం వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేయంగా మిగిలిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేయంగా ఇలా అయితే పికిల్ మిగిలినవి ఇలాగా చేశాను. చూసాం కదా, సీల్ కూడా పైన ఇలా సీల్ చేస్తున్నాం. అంటే ఇది సిల్వర్ ఫాయిల్ పేపర్ అని అంటారు కదా, సో అదనమాట. అంటే ఇలా డైరెక్ట్ సీల్ లేకుండా ఉంటే కొంచెం స్మెల్ అది ఏమన్నా పోతుందేమో. మనం ఇది కొంచెం ఒక 1 వీక్ అలాగా ఉంటుంది కాబట్టి, అంటే మన దగ్గర షాప్లో. సో దానికి ఏంటంటే ఇలా సీల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో సో ఇలా అయితే సీల్ లాగా పెడుతున్నాం అనమాట. కొంచెం ఇది నిలబడటం కష్టంగానే ఉంది, బట్ దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించాలి. నేను ఆన్లైన్లో చూశాను, ఇది సీల్ చేసేది కూడా ఒక చిన్న మిషన్ ఉంది. సో అదైతే తీసుకుంటాను త్వరలోనే. సో ఫస్ట్ అయితే ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా వేయింగ్ మిషన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది ఆటోమేటిక్ది. ఇది ఒక 10 kgs వరకు వెయిట్ అయితే మనము ఇది చేయొచ్చు. సో ఈ మిషన్ మీద ఇలా వెయిట్ చూసుకొని పికిల్స్ అనేవి ఇలా పెడుతూ ఉంటామన్నమాట. ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఒక 2-3 రకాలైతే ఆర్డర్స్ ఉన్నాయి అండి. సో ఆ ఆర్డర్స్ ఉన్నాయన్నీ కూడా ఫస్ట్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మిగిలిన పికిల్స్ అన్నీ ఇలా చేసాము. సో ఇవేంటంటే ఈ వీక్ మొత్తం సరిపోతాయి. అండ్ మీలో ఎవరికన్నా కావాలన్నా కూడా నేను ఇక్కడ టైటిల్ దగ్గర అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి. సో వాట్సాప్ చేయండి. అండ్ టేస్ట్ అయితే మనం ఇంట్లో చేసుకున్నవి ఎలా ఉంటాయో సో అలానే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి పావు కిలో డబ్బా అనమాట. సో 1 kg, హాఫ్ కేజీ, పావు కేజీ. సో 3 రకాల వెయిట్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే మన దగ్గర కారప్పొడులు కూడా అన్ని రకాలు ఉంటాయండి. సో ఈరోజు అయితే అవిసె గింజల కారప్పొడి అయితే రెడీ చేసామన్నమాట. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా యూస్ అవుద్ది అని అనుకుంటే కనుక తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అండ్ లైక్ చేయటం అయితే మర్చిపోకండి, చాలా ఉపయోగంగా ఉంటుంది నాకు. సో ప్లీజ్.